సార్ పెద్ద సినిమా చిన్న సినిమాని ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు సార్. ఆమె ఇప్పుడు బేబీ చిన్న సినిమా, బేబీ 2-3 వారాలు ఫుల్ వచ్చింది అంటే అది రెంటల్ వచ్చిందనే కదా అర్థం. మేము అంటుంది ఏంటంటే రెంటల్ ఆర్ పర్సెంటేజ్, ఇందాక ఆయన అన్నట్టే పెద్ద సినిమా uniవ్వండి, చిన్న సినిమా uniవ్వండి, మిడ్ రేంజ్ సినిమా uniవ్వండి, రెంటల్ ఆర్ పర్సెంటేజ్. రెంట్ వర్కౌట్ అయితే రెంట్, పర్సెంటేజ్ వర్కౌట్ అయితే పర్సెంటేజ్. దాంట్లో నాకు ఒక పెద్ద ఎక్స్పెక్టర్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ వీక్ లో మీరు అన్నట్టు బాగానే ఉంటుంది వంశీ, సెకండ్ వీక్ లో మాత్రం ఆ థియేటర్ రెంటల్ రావట్లేదు. దానికి అప్పుడేమవుతుందంటే మీరు వచ్చిన దాంట్లో 50% ఇస్తుంటే రెంటల్లో 50% వస్తుంది అంటున్నారు. సో దానికి చిన్న అడ్జస్ట్మెంట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో కూడా రెంట్ వచ్చేటట్టుగా ఫస్ట్ వీక్ దాంట్లో అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. అది ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఆ థియేటర్ ఓనర్ తో మాట్లాడుకుంటే ఆ థియేటర్ డిస్ట్రిబ్యూటర్ తో తేలిపోయేది. దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంత బ్లీడింగ్ లో ఉన్నామని తెలిసి ఈ టైంలో ఈ రచ్చ అది పెద్ద ముందు. ఎందుకంటే సంక్రాంతి సినిమాల తర్వాత పెద్ద థియేటర్కి జనం ఇంకా రాలా. ప్లస్ సమ్మర్లో ఐపీఎల్ ఎఫెక్టా, మామూలు ఎఫెక్టా, కంటెంట్ లేకపోవడం అని రకరకాలుగా జనం థియేటర్కి రావట్లేదు. ఇప్పుడు పెద్దతో జనం థియేటర్కి వస్తారని హోప్ చేస్తాం. ఎందుకంటే పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, కంటెంట్ క్లిక్ అయి ఉన్న సినిమా. సో జనం దానికి వచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైం ఇది యాక్చువల్లీ. ఆ సినిమా హిట్ అయ్యి జనం థియేటర్కి మళ్ళీ వచ్చి జనానికి సినిమాలు అలవాటు అయితే అక్కడి నుంచి కంటెంట్ లైన్గా ఉన్నాయి నెక్స్ట్ 6 months. ఈ 6 months బ్రైట్గా ఉండాలి, జనం థియేటర్కి రావాలి అంటే పెద్దతో ఆ టేక్ ఆఫ్ రావాలని అందరూ పెద్ద బాగా జరగాలని కోరుకోవాల్సిన టైంలో మేము ఇది వేస్తేనే పెద్ద చేస్తాం లేకపోతే వేయమని ఈ టైంలో ఈ న్యూసెన్స్ అవసరం ఆ ఇండస్ట్రీకి ఆలోచించండి సార్. ఇదంతా కూడా ఇప్పుడు ఈ సందర్భంగా ఒకటి సార్, ఇప్పుడు సింగిల్ స్క్రీన్ తగ్గిపోతుంది సార్. మేము ఒక 15 ఏళ్ల క్రితం ఇది చూస్తే సినిమాక్స్ ఒకటి, బిగ్ సినిమా 1-2 ఉండేయండి మల్టీప్లెక్స్. అడుగడుగు అయిపోలేదు సార్. అసలు అది మీరు ఎన్ని ఒక 50, 70, 100 ఉన్నాయి మల్టీప్లెక్స్లు. సింగిల్ స్క్రీన్ తగ్గుతుంటే ఏమవుతుంది? మా సేట్ గారే మల్టీప్లెక్స్లు కట్టుకుంటున్నారు, మల్టీప్లెక్స్లు పెంచుకుంటున్నారు. ఆయనేమో ఇప్పుడు అసలు సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఏంటి? 3 పూటలు తినలేకపోతాను మాట్లాడు సార్. మీరు కట్టిన థియేటర్లే ఒక 50-70 సెంటర్లో 140 థియేటర్లు బతకొచ్చు సింగిల్ స్క్రీన్లు. మీరే మల్టీప్లెక్స్లు కట్టుకుంటూ వెళ్తారు. ఇక్కడే కాదు వేరే నగరాల్లో, రాష్ట్రాల్లో కట్టుకుంటూ వెళ్తారు. ఆయన కూర్చుని సింగిల్ స్క్రీన్లో ఇది లేదన్నారు. మేము గ్రహించాం సింగిల్ స్క్రీన్లో ఇబ్బందులు ఉన్నాయి. వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీరు రెడీగా ఉన్నారా? మీరు ఏదో ఎజెండాతో వస్తే అవుతుంది, కూర్చుందాం యూనిలేటరల్ ఇది కాదు, నెలాఖరు కుదరదు, అలా ఉండదండి. ఇది ఒక ఎకో సిస్టంలో అందరం మాట్లాడుకుని చేసుకోవాలి. ఇదే మా వాదన అండి, అంతే సార్. ఇది నిజంగా కూడా ఇప్పుడు ఎస్వి సార్